భూమి మీద సమస్త జీవానికి ప్రాణాధారం సూర్యుడే. సూర్యుడి వేడి, శక్తి లేకుంటే భూమి మీద జీవమే ఉండదు. చాలా మతాల్లో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. మరి అలాంటి సూర్యుడే భూమిని మింగేనున్నాడా? సూర్యుడి వయస్సు తగ్గిపోతుండడం మానవాళికి అంతం కింద లెక్కించాలా? భూమిని సూర్యుడు కబళించడమంటే భూమితో పాటు సమస్త జీవాన్ని, మనుషులను కబళించటమే. అంటే భూమితో పాటు మానవాళి కూడా అంతమైపోతోందా? నిజానికి నక్షత్రాలు కూడా మనుషుల వంటివే. అవి పుడతాయి, జీవిస్తాయి, చనిపోతాయి. ఒక నక్షత్రం చనిపోయేటప్పుడు ఒక రెడ్ జెయింట్గా మారుతుంది. మన సూర్యుడు ఒక నక్షత్రమే. ఈ సూర్య నక్షత్రం మరో 500 కోట్ల సంవత్సరాల్లో రెడ్ జెయింట్గా మారుతుంది. మన సౌర కుటుంబానికి మూలాధారం, కేంద్ర బిందువుగా ఉండే సూర్యుడే. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్య నక్షత్రం, భూగ్రహం ఒకేసారి అంటే దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట ఆవిర్భవించాయి. నిజానికి సూర్యుడు ఒక అగ్నిగోళం, ఇంకా చెప్పాలంటే ఒక వాయుగోళం. అందులో 92.1% హైడ్రోజన్ ఉంటే 7.8% హీలియం ఉంటుంది. ఈ వాయువులు తమ స్వీయ గురుత్వాకర్షణ శక్తితో గోళాకారంలో కలిసి ఉండి ఎప్పుడూ మండుతూ ఉంటాయి. సూర్యుడి మీద ఎగిసిపడే చిన్నపాటి అగ్నికీలలే భూమి చుట్టూ కొలత కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటాయంటే అది ఎంత భారీ నక్షత్రమో ఊహించుకోండి. ఇదిలా ఉంటే భూగోళానికి అసలు ముప్పు సూర్యుడి నుంచే వస్తుందని, సూర్యుడే భూమిని కబళించి వేస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుడు ప్రస్తుతం నడి వయసులో ఉన్నాడు. వయసు మళ్లుతోంది. నిరంతరం మండే ప్రక్రియలో హైడ్రోజన్ అయిపోతోంది. ఇది మరో 500 కోట్ల ఏళ్లలో పూర్తిగా ఖర్చవుతుంది. ఈ హైడ్రోజన్ ఇంధనం అయిపోతున్న కొద్దీ సూర్య నక్షత్రం ఓ రెడ్ జెయింట్గా వ్యాకోచించటం మొదలవుతుంది. ప్రస్తుత పరిమాణం కన్నా 50 రెట్ల నుంచి 100 రెట్ల వరకు పెరిగిపోతుంది. అంటే సూర్యుడి పరిమాణం విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. భూమి కక్ష వరకు సూర్యుడి పరిమాణం పెరిగిపోయే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. ఆ క్రమంలో భూమి సూర్యుడి అగ్నికీలల్లో ఆవిరైపోతుందని వారు వాదిస్తున్నారు. సూర్యుడు రెడ్ జెయింట్గా మారిన తర్వాత భూమిని పూర్తిగా కబళించకపోవచ్చునేమో. కానీ రెడ్ జెయింట్ ప్రతాపంతో భూమితో పాటు మనం కూడా పూర్తిగా మాడి మసైపోవటం ఖాయం. మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఆలోగా భూమి నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సిందేనని వారంటున్నారు.